హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరు? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను బాగుండాలండి. ఈరోజు చేయబోయే వంట అమరావతి రుచుల్లో బొంబాయి రవ్వతో కేసరి చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: రవ్వ, నెయ్యి, జీడిపప్పులు, కిస్మిస్లు, పిస్తా పప్పు. ఆల్రెడీ ఇవి కాయలు వేయించినవే. ఇవి వేయించను, ఈ రెండు వేయించుతాను. ఇప్పుడు ప్రాసెస్. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం 2 స్పూన్లు. ఇది అరచోడు గ్లాస్ అండి, అందుకని గిద్దన్నరే తీసుకున్నాను రవ్వ. చాలా ఇంతవరకు మాకు సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి కాగిందండి, వేసుకుందాం జీడిపప్పులు, కిస్మిస్లు వేయించుకుందాం. వేగినాయండి, మరీ మాడనీయకూడదు. గోల్డెన్ కలర్లో వేగితే చాలా అంటే చాలా బాగుంటాయి. అంతవరకు చాలు. మనం చేసుకునే విధానం బాగా చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది ఏ వంట అయినా సరే. చూసారా, చాలు. ఇప్పుడు ఈ రవ్వ పోసుకొని వేయించుకుందాం. దోరగా వేయించుకోవాలి రవ్వ. ఇది బాగా నేతిలో వేయించుకోవాలి. రవ్వ నేతిలో వేయించుకుంటే బాగుంటుంది, మంచి వాసన వస్తుందండి. గ్యావింగ్ బాగా వేగితే బాగుంటుందండి టేస్ట్ మాత్రం. బొంబాయి రవ్వతో కేసరి వేగిందండి, తీసేసుకుందాం. వేగింది, మంచి స్మెల్ వస్తుంది. ఇక చాలు, ఓ ప్లేట్లో తీసుకుందాం. చూసా కలర్ మారిందిగా, ఇప్పుడు చాలు. దీంతో 3 తీసుకుంటున్నామండి వాటర్. మూడు గ్లాసులు వాటర్ తీసుకుందాం, చాలు. ఏగిన రవ్వ కదండి, వండలు కట్టాలి. ఇప్పుడు అంతా పోసేసుకొని ఇలా సన్న మంట మీద ఇలాగా బాగా ఇలా కలుపుకోవాలండి. బాగా మెత్తగా బాగుంటుంది కేసరి. కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోండి, తక్కువ పోసుకున్నాం అనుకోండి బాగుండదు. దీనికి గిద్దన్నర పంచదార పోసుకోవాలండి మనం. మీరు కూడా ఇలా చేసుకోండి, తినండి. చాలా అంటే చాలా బాగుండిద్దండి. మెత్తగా నోట్లో పెట్టుకోవడం కరిగిపోయింది కేసరి. చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈరోజు మాత్రం. ఇప్పటికైనా సరే పైన ఇట్లా ఉంది నెయ్యి, పైకి ఇట్లా రావాలి, ఇట్లా బొట్లు బొట్లు పడాలి నెయ్యి. ఇప్పుడు చాలా అంటే చాలా బాగుండేది. అంటుకోదు ముందర మనకి. ఇప్పుడు జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకుందాం. సరేండి, కేసరి చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ క్లిక్ చేయండి. అమరావతి రుచుల్లో మరొక రుచితో వస్తాను. నోరూరిచ్చే కేసరి రెడీ. మీ అందరికీ నచ్చాలి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొంతమంది చూడట్లేదు, కొంతమంది చూడాలండి నన్ను. ఇది నేను చేసే వంట నేను బాగా చేస్తున్నా లేదు మీ కామెంట్స్లో పెట్టండి మీరు. అది ఇంకా మళ్ళీ మీకు ప్రత్యేకంగా వంటలు చేసి చూపిస్తా. అది